ఒక్కరోజు వర్షానికి ఢిల్లీ నీట మునగడంపై బీజేపీని టార్గెట్ చేసింది విపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ. డీటీసీ బస్సులు, మెట్రో స్టేషన్లు, హాస్పిటల్స్లోకి నీరు చేరిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాజీ మంత్రి సౌరవ్ భరద్వాజ్. థ్యాంక్యూ సీఎం రేఖా గుప్తాజీ అంటూ సెటైర్లు వేశారు. నిన్న కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ అతలాకుతలమైంది. డీటీసీ బస్సుని వాన నీరు ముంచెత్తిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. బస్సు నీటితో నిండిపోగా ప్రయాణికులు కాళ్లు పైకి పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు ఇందులో కనిపించాయి. అలాగే జనక్పురి మెట్రో స్టేషన్లోకి నీరు చేరిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సౌరవ్ భరద్వాజ్. నిన్న ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో దేశ రాజధాని నీట మునిగింది. బస్సులు, మెట్రోలే కాదు, హాస్పిటల్స్లోకి కూడా నీరు చేరింది. పడవల్లో వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే అధికార బీజేపీని టార్గెట్ చేసింది ఆప్. త్రిబుల్ ఇంజన్ సర్కార్లో ఢిల్లీ మునిగిపోయింది అంటూ విమర్శలు గుప్పించింది. तिलक नगर से धौलाकुआं जाना था, पर पीडब्ल्यूडी की सड़कों पर आती चौड़ी वाली सड़कें जो दिल्ली सरकार का डिपार्टमेंट है, रेखा गुप्ता जी का डिपार्टमेंट है, उस डिपार्टमेंट की सच्चाई देखो कि इन ड्रेनों की सफाई के नाम पे हर साल सैकड़ों करोड़ रुपए खर्च होता है, पर असल में क्या सफाई हुई है? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.